హలో, అందరికీ నమస్కారం. మన సీఎం సార్కి డబుల్ నమస్కారాలు. ఎందుకంటే ఆయన కొత్తగా తీసుకొచ్చిన ఇసుక విధానం గురించి ఏపీ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో దాని గురించి. నాకు 2 ఫోన్లు లేదు బాస్, లేకపోతే విత్ ప్రూఫ్స్తో నేను చెప్పేవాడిని. కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈరోజు జూలై 8 ఆంధ్రజ్యోతిలో న్యూస్ అట్లో, అది కూడా పేపర్లో వచ్చిందో నాకు తెలియదు, న్యూస్ అట్లో వచ్చిన వార్త, టన్నుకి 1225 రూపాయలు రేటు ఇసుకకు మాత్రం. బాడుగా బోనస్ అది వాళ్ళే భరించాలి. ఈ లెక్కన నా అనలైజేషన్, కనీసం ట్రాక్టర్కి మినిమం 4 టన్నులన్నా ఖచ్చితంగా 4 పైన అవుతుంది. మినిమం 4 అనుకుంటే కూడా ఇసుకకే 10 రూపాయలు అటు ఇటు 5,000 అవుతుంది. బాడుగ బోనస్ అన్నారు కాబట్టి తక్కువ అనుకుంటే కూడా 1,000 రూపాయలు, అంటే ట్రాక్టర్ ఇసుకే 6,000 అవుతుంది. మరి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విధానం అమలు చేస్తున్నందుకు ప్రజలు ఇది నమ్మి ఆయన్ని ఎన్నుకున్నందుకు, అంటే ఇదొక్కటే కాదు, ఇలాంటివి ఎన్నుకున్నందుకు, ఇది కర్మఫలం అనుభవించక తప్పదు అంటారు బాస్. ఖచ్చితంగా అది మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి. ఇంకా 5 ఏళ్ళు తప్పదు. ఆయన చెప్పిన మాటలు 14 ముందు రుణమాఫీ గురించి ఏదైతే చెప్పాడో, తర్వాత ఏదైతే అమలు చేశాడో మనకు తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి హామీలే, అమలు కాని హామీలను ఇచ్చి మన ముందుకు వస్తే ప్రజలు దాన్ని నమ్మి ఆయన గెలిపించారంటే ఇది ఒక రకంగా క్వశ్చన్ మార్కే. ఒకవేళ గెలిపించారు అనుకుందాం, గెలిపించారంటే ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటో మీరే ఆలోచించుకోండి. ముఖ్యమంత్రి గారికి నేను చేస్తున్న విన్నపం ఇంకొకటి ఏంటంటే, సార్, మీరు మీ గురించి ఆలోచించకుండా మీ పుత్రుడి గురించి ఆలోచించి, అతని భవిష్యత్తు గురించి ఆలోచించి, మీరు చెప్తున్న మార్పు ఏదైతే ఉందో అది నిజంగా అమలు చేసి అతని భవిష్యత్తుకు బాటలు వేయండి. ఎందుకంటే మీరు ప్రచారం పైన చెప్పెడుతున్న శ్రద్ధ, ఆసక్తి అమలులో లేదు. దయచేసి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి గురించి, అమలు చేయగల పథకాల గురించి నిర్మోహమాటంగా మీడియా ముందు వెల్లడించి, ఇవి చేయగలం, ఇవి చేయలేం, అభివృద్ధి ఏం చేయగలరు, నితీష్ గారు అడుగుతున్నారు కానీ మీరు అడగట్లేదు ప్రత్యేక హోదా గురించి. కనీసం మా గురించి కాకపోయినా మీ పుత్రుడి గురించి ఆలోచించి ఈ పోరాటాలు ఇదేదో చేసి ప్రజల కోసం ఈ 5 ఏళ్ళు కష్టపడితే ఖచ్చితంగా మీ తర్వాత మీ పార్టీని కానీ, మీ పార్టీ అధ్యక్షులు ఎవరైనా కావచ్చు, అది మీ పుత్రుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నమ్మే అవకాశం ఉంటుంది. ఈసారి మీరు గెలిచింది కేవలం ప్రకటనలని ఆధారం చేసుకొని. తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అనుకోకండి. 1, 2, 3 అదేమో చెప్తారు కదా, సామధాన దండోపాయాలని. ప్రజలు మీకు అవకాశం ఇస్తున్నారు. ఆ రకంగా 14లో ఒక అవకాశం, ఇప్పుడు ఒక అవకాశం. ఇది కూడా మీరు దుర్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా
కనీసం మీ ప్రకటనలు కాదు కదా, మీ మేనిఫెస్టో ఏది నమ్మే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఆ స్థాయిలో ఆ స్టేజ్లో మీరు లేకున్నా మీ పార్టీ ఉండొచ్చు, మీ వారసులు ఎవరైనా ఉండొచ్చు. మీ గురించి మీరు ఆలోచించకుండా మీ వారసుల గురించి ఆలోచించి ప్రజల గురించి ఏం చేయగలరో నిర్మోహమాటంగా చెప్పి మోసం చేసే ఆలోచనని వదులుకోండి. ఇది నా విన్నపం. థ్యాంక్ యూ ఎవరీవన్.